హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా అందరు బాగున్నారు అనుకుంటాను. వెల్కమ్ టు అమ్మమ్మ ఇల్లండి. ఈరోజు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గోంగూర పచ్చడి అండి. గోంగూర పచ్చడి చేసుకుందామండి. పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఇది అందరూ చేసుకునేదే గోంగూర పచ్చడి. కాకపోతే నేను ఎట్లా చేస్తానో అనేది మీకు చూపిస్తా అండి. గోంగూర, ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, కొద్దిగా పసుపు, మినప్పప్పు, గళ్ళుప్పు, ఎండుమిర్చి అండి, కొన్ని ధనియాలు, ఇంగువ. ఇంగువ లేనిది వంట లేదు కదండి, అందుకే ఇంగువ. ఇప్పుడు చేసుకుందామండి గోంగూర నిలవ పచ్చడి. ఇది దాదాపు 2-3 మంత్స్ ఉంటుంది. 2-3 మంత్స్ అని ఎందుకు అంటున్నానంటే, నేను ఒకసారి మా ఫ్రెండ్కి ఇస్తే నేను చేసిన గోంగూర పచ్చడి 2 మంత్స్ మర్చిపోయిందంట తను. ఎప్పుడో 3 మంత్స్ అవుతుంది, తీసి చూసేటప్పటికి కూడా ఫ్రెష్గా ఉందంట అనిందనమాట. చాలా బాగుంది పచ్చడి, 3 మంత్స్ అయినా కానీ బాగుంది, పాడు కాలేదని చెప్పింది. అందుకే నేను అంటున్నా అండి, 3 నెలలు అయినా నిలవ ఉంటుందని. మా ఇంట్లో అయితే అంత ఉండదులేండి. మా పిల్లలకి చాలా ఇష్టం అండి గోంగూర పచ్చడి. ఉల్లిపాయ పెట్టుకొని తింటారు. స్టవ్ వెలిగించా. స్టవ్ కొద్దిగా వెలిగించిన తర్వాత బాండ్లీ పెట్టా. అదే మూకుడు పెట్టా అండి. కొందరు మూకుడు అంటారు, కొందరు బాండ్లీ అంటారు. పెట్టి నూనె పోద్దామండి. నూనె పోసిన తర్వాత నా పద్ధతి ఏంటంటే, ఫస్ట్ గోంగూర వేయించుకున్న తర్వాత మిగిలిన నూనెలోనే ఎండుమిర్చి అది వేయించుతా అండి నేను. కొందరు ఏంటంటే ఎండుమిర్చి వేయించిన తర్వాత అప్పుడు గోంగూర వేయించుతారు. కానీ ఇట్లా వేస్తే ఏమవుతుందంటే, మన గోంగూర ఎంత దగ్గరకు వస్తుంది, దానికి ఎన్ని మిర్చి పడుతుంది అన్నది మనకు అందాజా తెలుస్తుంది. ఇంకోటి నూనె కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది దాంట్లో వేస్తే. ఇంకోటి గింజలు అవన్నీ మంచిగా వేగుతాయండి. చూడండి, నేను నూనె పోస్తున్నాను. నూనె పోసిన తర్వాత కొద్దిగా అది వేడవ్వాలండి. నూనె కొద్దిగా గోరువెచ్చగా అయితే చాలు. నేను గోంగూర అప్పుడే పొద్దునే అంతా కడిగేసి గుడ్డపైన ఆరబెట్టా అండి. ఎందుకంటే నీళ్లు పోవాలి కదా. కాటన్ గుడ్డపైన ఆరబెట్టి పెట్టా. ఇది సాయంత్రం పూట ఇంటికి వచ్చాక చేసాయండి గోంగూర పచ్చడి. అసలు ఈ గోంగూర పచ్చడి ఇష్టం ఉండదు ఎవరికండి? ప్రతి వాళ్ళు తింటారు, ప్రతి వాళ్ళు. మా అమ్మ అయితే పచ్చిమిర్చితో చేసేదండి. పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ కూడా దాంట్లోనే రోట్లో వేసి ఇట్లా ఒక్కసారి ఇట్లా ఒక తిప్పేది. పచ్చిమిర్చితో చేసింది ఇంకా వేరే టేస్ట్ ఉంటుందండి. ఉల్లిపాయ అందులో కలిసేటప్పటికి కొద్దిగా తింటూ ఉంటే పుల్లగా ఘాటుగా బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా నూనె కాగిందండి. దాంట్లో గోంగూర వేసి వేయించుతున్నా. ఈ మూకుళ్ళ మొత్తం పడుతుందండి. నేను చూపించిన బేసన్ నిండా గోంగూర పడుతుంది. అంటే నూనెలో వేగుతూ ఉంటే దగ్గరికి అవుతుంది కదా. దగ్గరికి అయినప్పుడు అంతా పడుతుంది. చూడండి, నేను దీంట్లోనే వేస్తాను. మూత ఏం పెట్టొద్దండి. మూత పెడితే అది చెమ్మ వస్తుంది అన్నమాట. చెమ్మ రాకుండా ఇట్లా వేయించుతూ ఉండాలి గోంగూర. కొందరు పులిహోర గోంగూర నిలవ పచ్చడి చేస్తారండి. చింతపండు అవేసి సంవత్సరం నిలవ ఉంటుంది. అది నేను ఎప్పుడు చేసుకోలేదండి, కానీ టేస్ట్ అయితే తిన్నా నేను. ఆంధ్ర వైపు బాగా చేస్తారండి. చూడండి, షాప్లో కూడా అమ్ముతారు అనుకోండి గోంగూర నిలవ పచ్చడి, కానీ మనం ఇంట్లో చేసుకున్నది అయితే బాగుంటుంది. చూడండి, అదంతా మొత్తం ఇప్పుడు దాంట్లోనే వేసేసా. వేగుతూ ఉంటుందండి. గోంగూర వేగటానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, దగ్గరికి వచ్చేస్తుంది. ఆ లోపల ఇది ఎండుమిర్చి నేనైతే తొడిమలు తీసి పెట్టుకున్నా అండి. దాన్ని కొద్దిగా రెండుగా ఇట్లా తుంచుతా. ఎందుకంటే లోపల గింజలు ఉంటాయి కదా, గింజలు కూడా వేగాలి. లేకపోతే పైన తొక్క ఒకటే వేగుతుంది, గింజలు పచ్చిగా ఉంటాయి. కారం వేరేగా ఉంటుంది, అంటే కారంగా ఉంటుంది. ఆ కారం బాగోదండి అసలు. అట్లా గింజ వేగితేనే రుచి. ఏమండి, మనం కడుపుకు తినేది రుచి కోసమేగా. మీరు ఈ పచ్చడి చేసుకొని తినండి, అసలు వీర లెవెల్లో ఉంటుందండి. మరో మిథునం, అద్భుత. అంత బాగుంటుందండి పచ్చడి. అమ్మమ్మ బాగా చేసింది అనుకుంటారు. నాకు ఒకసారి కామెంట్లో పెట్టండి, పచ్చడి బాగుందా.
మీరు కూడా ఇట్లాగే చేసుకుంటారా, లేకపోతే మీరు ఎండుమిర్చి వేయించిన తర్వాత గోంగూర వేయిస్తారా అన్నది చెప్పండి నాకు. నేనైతే ఇట్లానే చేస్తా అండి. నూనె వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇంకోటి అందాజ తెలుస్తుంది మనకు ఎంత మిర్చి పడుతుంది అన్నది. ఎందుకంటే ఒక్కొక్కసారి మిర్చి ఘాటుగా ఉంటుంది, ఒక్కోసారి ఘాటు తక్కువ ఉంటుంది. నా మిర్చి కొద్దిగా ఘాటుగానే ఉందండి. మా ఇంట్లో కొద్దిగా కారంగానే తింటాము. కారంగానే తింటాం కాబట్టి కొద్దిగా ఘాటుదే తీసుకొస్తా అండి నేను మిర్చి. చూడండి అంతా దగ్గరికి వస్తుంది. ఒక 2 నిమిషాలు అయితే మగ్గిపోతుందండి. గోంగూర తొందరగా మగ్గిపోతుంది. ఇంకోటి బాగా ముదిరిన గోంగూర తీసుకోకండి. ఎందుకంటే బాగా ముదిరిన గోంగూర అంటే అదంతా బెరడుగా ఉంటుంది, బాగోదు, అసలు నలగదు కూడా. అసలు ఇట్లా వేయించిన తర్వాత మనము ఆ ఎండుమిర్చి అదంతా మిక్సీ వేసిన తర్వాత దాంట్లో కలిపేయచ్చు. ఇది గోంగూర దాంట్లో రోట్లో వేసి రుబ్బాల్సిన పని కూడా ఉండదు. అంత బాగా వేయించుకోవాలి. దగ్గరికి వచ్చేస్తుంది, బాగా దగ్గరికి వస్తుంది. చూడండి ఎంత దగ్గరికి వచ్చింది. మనం దాని నిండా వేసినాం కదా, మూకుడు నిండా ఎంత తక్కువైంది చూడండి. ఇంకా తగ్గుతుంది. అదంతా బాగా దగ్గరికి వచ్చేంత వరకు కొద్దిగా వేయించుకుంటే పచ్చిగా ఉండదు. లేకపోతే ఈ గోంగూర పచ్చిగా ఉంది అనుకోండి, జిగురు జిగురు ఉంటుంది. జిగురు అంటే 2 రోజులకు 3 రోజులకే బూజు వచ్చేస్తుందండి. ఏదైనా పచ్చి పదార్థం బూజు వచ్చేస్తుందండి. సగం ఉడకకుండా ఉండేటప్పటికి రుచి బాగోదు. ఇంకోటి పాడైపోతుంది కూడా పచ్చడి. నూనె అవన్నీ వేస్ట్ అవుతాయి. చూడండి అవన్నీ 3 నెలల వరకు నిలవ ఉంటుందండి. మా ఫ్రెండ్ చెప్పింది, తను తినిందంట నా పచ్చడి. 3వ నెల మర్చిపోయిందంట. ఫస్ట్ కొన్ని రోజులు తిన్న తర్వాత పక్కన పెట్టి మర్చిపోయిందంట. తర్వాత మళ్ళీ అన్నంలో కలుపుకొని తిన్నదట. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు ఏం పాడు కాలేదా అని అడిగా. అస్సలు పాడు కాలేదే అని చెప్పింది. అయినా అసలు తడి తగలకుండా చేస్తాం కదండి, ఎందుకు పాడవుతుంది. వేగిపోయింది చూడండి. గోంగూర ఎంత ముద్దగా అయింది. అసలు ఆకనేదే కనపడట్లేదు. పచ్చిగా ఉంటే అంత జిగురు ఉంటుందండి గోంగూరలో, జిగుట ఉంటుంది. జిగుట లేదు చూడండి. ఇప్పుడు ఆ ఆయిల్లోనే నేను ఇవన్నీ వేయించుతా. గోంగూర పక్కకు తీసేసి తర్వాత అదే ఆయిల్లో స్టవ్ తగ్గించుకొని పెట్టేయండి. మిథునం సినిమాలో చూసారా అండి, అసలు ఆయన ఎంత భోజన ప్రియుడు. అట్లా తినేవాళ్ళు ఉంటే చేయటానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుందండి. చూడండి ఇంగువ వేస్తున్నా. ఇంగువ నేను దాంట్లో వేయలేదండి, దీంట్లో వేస్తున్నా. వేడిగానే ఉంది కదా, దాంట్లో వేస్తే ఏమవుతుందంటే ఆ మూకుడు పడుతుంది, ప్లస్ మాడిపోతుంది. ఇట్లా వేస్తే రుచిగా ఉంటుంది. ఇంకోటి స్మెల్ బాగా వస్తుందండి. ఇప్పుడు నేను పచ్చడి చేస్తూ ఉంటే ఆ ఇంగువ స్మెల్, ఆ ధనియాల స్మెల్ అవంతా బయటికి పోతుంది. కొద్దిగా మినపప్పు వేసా చూడండి. దీనికి మళ్ళీ ఏం పోపు పెట్టాల్సిన పని ఉండదండి. కొన్ని మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయను మరి నేను దీంట్లో. ఆవాలు ఒక 2 చిన్న స్పూన్స్ ఆవాలు, మినపప్పు, కొన్ని మెంతులు, పసుపు కూడా వేస్తా అండి. ఆ పసుపు దానికి వేగిపోతుంది. లేకపోతే నూనెలో వేసేటప్పటికి పసుపు నల్లగా అయిపోతుంది. మీరు ఒకసారి నా పద్ధతిలో చేసి చూడండి. అమ్మమ్మ ఎట్లా చేసిందో మీకు తెలుస్తుంది. అమ్మమ్మ రుచి కూడా తెలుస్తుంది. అది వేయించిన తర్వాత ఇది కొద్దిగా వేగుతూ ఉంటే ఎండుమిర్చి వేసేయచ్చు. అన్నీ కలిపి వేగుతాయండి సపరేట్గా. అది మినపప్పు అయ్యో వేగలేదు అన్నట్టు కాదు, కొద్ది వేడిగా ఉంది కాబట్టి. ఎండుమిర్చి కూడా ఇట్లా సిమ్లో పెట్టి వేయించితే ఏమవుతుందంటే లోపల గింజలు అవన్నీ వేగుతాయండి. మినపప్పు, ఆవాలు కూడా చిటపట్లాడతాయి. మనకు శబ్దం వస్తుంది వేసిన తర్వాత. ఇప్పుడు ఇవన్నీ కలిపినా కానీ మనకు శబ్దం వస్తూ ఉంటుంది. నేను ఉప్పు కూడా ఇందులోనే వేస్తా అండి. గళ్ళుప్పు వాడతా నేను. గళ్ళుప్పు కూడా ఇందులో వేస్తే ఏమవుతుందంటే ఎండుమిర్చి మాడవు, సమానంగా వేగుతాయి అన్నీ. పచ్చళ్ళలో ఎప్పుడైనా సరే ఎండుమిర్చి వేయించేటప్పుడు మనం ఉప్పు వేస్తాం కదా, ఉప్పు వేసినప్పుడు ఎండుమిర్చిలోనే వేయండి. ఎండుమిర్చి మాడవు, సమానంగా వేగుతాయి. కాబట్టి ఉప్పులో చెమ్మ ఉంటుంది కదా, ఆ చెమ్మ కూడా పోతుందండి. అయ్యేటప్పటికి ఇంకా పదార్థం ఇంకా 1-2 రోజులు ఎక్కువ నిలవ ఉంటుంది. ఇట్లా దీంట్లోనే వేసేస్తా అండి. గళ్ళుప్పు వాడతా నేను. గళ్ళుప్పు ఏంటంటే మనకు తక్కువ పడుతుంది ఒకటి, ఇంకోటి ఉప్పదనం ఉంటుంది. ఈ అయోడైజ్ సాల్ట్ ఉండదండి. చూడండి గళ్ళుప్పు కూడా అందులో వేసేసా.
ఏమి ఎండుమిర్చి ఏం మెత్తగా కాదండి. నూనె ఉంటుంది కదా, ఏం మెత్తగా కాదు. అన్నీ కలిపి వేగుతాయి, సమానంగా వేగుతాయండి. సమానంగా అంటే సమానంగా వేగుతాయి. లాస్ట్కు ధనియాలు వేస్తారు. ధనియాలు అసలు నిమిషంలో వేగిపోతాయి. చూడండి. లేకపోతే మామూలుగా వేయించితే ఎండుమిర్చి ఆ వేడికి మాడిపోతాయండి. ఇప్పుడు మాడవు, మంచిగా సమానంగా మంచిగా ఎర్రగా వేగుతాయి. మెంతులు కూడా వేగుతాయి కాబట్టి చేదు తెలవదు మనకు. ఏవి వేగలేకపోయినా కానీ పచ్చి పచ్చిగా ఉంటే రుచి బాగోదు. ఇంకోటి మెంతులు చేదు వస్తాయి. ఎండుమిర్చి కూడా కొద్దిగా వేరేగానే ఉంటుందండి వేగకపోతే. ఏదే కానీ వేగితేనే బాగుంటుంది. ఎట్లా ఉన్నారండి మీరంతా, బాగున్నారా? మరి మీ దగ్గర చలి ఎట్లా ఉంది? మాకైతే 2 రోజుల నుంచి విపరీతంగా ఉంది చలి. చూసారా, ఇవన్నీ వేగిపోయినాయండి. వేగిపోయిన తర్వాత ఇదంతా తీసి ఫస్ట్ ఇది చల్లారాలండి. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాం. కట్టేసా, స్టవ్ బంద్ చేసిన. చూడండి, ఇవంతా స్టవ్ వేడికి ఇంకా కొద్దిగా వేగుతాయి. చూసారా, ఆ నూనె ఇట్లా కాగుతూనే ఉంది. బాండ్లీ మందంగానే ఉంది కానీ వేడికి ఇంకా కొద్దిగా అట్లా వేగుతూనే ఉందండి. కూరలైనా అంతే అండి, మొత్తం వండేసిన తర్వాత వెంటనే తీయకూడదు. చూడండి, మిక్సీలో వేసా, అన్నీ కలిపి మిక్సీలో వేసేసి మెత్తగా చేసుకోవాలండి. ఎందుకంటే మెంతులు ఉన్నాయి కదా అందులో. మెంతులు, ఈ ఎండుమిర్చి, ధనియాలు అవన్నీ మెత్తగా అయిపోవాలండి. మెత్తగా అయితేనే బాగుంటుంది. ఇంకోటి పౌడర్ అంతా తీసి అందులో వేసేయచ్చు, కానీ ఒకసారి ఆ పులుపు కలుస్తుందని మళ్ళీ వేసా. జస్ట్ ఒకసారి ఇట్లా వేసి తిప్పటం అండి, అంతే, అంతకు మించి ఏం లేదు. మెత్తగా కూడా కావాల్సిన పని లేదు. ఒకసారి మిక్సీలో వేసి ఇట్లా తిప్పితే సరిపోతుంది, అంతా కలిసిపోతుంది. అట్లా కలుపుకొని ఒక్కసారి ఒక తిప్పు తిప్పాలండి. పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది, మిక్సీ వేయాల్సిన పని లేదు, పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. కమ్మని గోంగూర పచ్చడి, కొద్ది కారంగా పుల్లగా కారంగా ఉంటుందండి కొద్దిగా. ఎందుకంటే ఎండుమిర్చి నేను కొద్దిగా కారంవే వేస్తాను. ధనియాల వల్ల కమ్మదనం వస్తుంది. ధనియాలు వేసిన తర్వాత అసలు గోంగూర పచ్చడి, ఇప్పుడు పచ్చడి మిక్సీ వేస్తుంటే స్మెల్ మాత్రం గుమగుమలాడిపోతుందండి. గుమగుమలాడిపోతుంది. చూడండి, నేను అసలు మెత్తగా చేయలేదు, జస్ట్ ఇట్లా పల్స్ ఇచ్చా అంతే. అయిపోయింది, గోంగూర పచ్చడి రెడీ. ఉల్లిపాయలు పెట్టుకొని తింటే అసలు ఆహా అద్భుత. వేడివేడి అన్నం, గోంగూర పచ్చడి. పెళ్లిలో కంపల్సరీ గోంగూర పచ్చడి పెడతారండి. ఏ శుభకార్యానికైనా గోంగూర పచ్చడి కంపల్సరీ. గోంగూర పచ్చడి లేనిది అసలు భోజనం అంటూ ఉండదు. గోంగూర చూసారా, అసలు ఎంత బాగుంది చూడటానికి, కంటికి ఇంపుగా. ఆ పసుపు వేసేటప్పటికి, ఆ ఎరుపు పసుపు కలిసేటప్పటికి ఇంకా వీర లెవెల్లో ఉంటుందండి. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. అసలు స్మెల్ ఎంత బాగా వస్తుందండి, ఇంగువ స్మెల్. సువాసన అయితే ఇంగువది చాలా బాగుంది. ఒక్కసారి ఉప్పు చూసుకొని ఒకవేళ సరిపోకపోతే మెత్తటిప్పేయండి. నాకైతే సరిపోయిందండి, నేను వేసిన అందాజా ప్రకారం నాకు సరిపోయింది. మరి మీకు కూడా సరిపోయింది అనుకుంటా. చాలా బాగుంటుందండి పచ్చడి. ఒకసారి మీరు నా పద్ధతిలో చేసుకొని చూడండి. చేసుకొని నాకు ఒకసారి కామెంట్ చెప్పండి. మరి మీరు కూడా ఇట్లాగే చేసుకుంటారా, లేకపోతే మీరు వేరే పద్ధతిలో చేస్తారా? అంటే ఎవరి పద్ధతి వాళ్ళది. కొందరు వెల్లిపాయ వేస్తారండి, నేను వెల్లిపాయ వేయను దీంట్లో. కాకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉల్లిపాయ పెట్టుకొని తినొచ్చు, కానీ దీంట్లో మాత్రం వెల్లిపాయ వేయను నేను. వెల్లిపాయ కూడా వేసుకుంటారు కొందరు, పోపు పెట్టుకుంటారు. పోపు అవసరం లేదు, పోపు దినుసులన్నీ ముందే వేయించేసాం కదా, మినపప్పు, ఇంగువ, ఆవాలు అవన్నీ, కాబట్టి పోపు అవసరం లేదు. మరి మీరు ఎట్లా చేసుకుంటారో నాకు కామెంట్ పెట్టండి. ఉంటానండి, బాయ్.